ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము స్థితి ప్రకరణము. కాబట్టి తమ యొక్క అధికారాలను అనుసరించి ఏ సత్శాస్త్రం అయితే ఉంటుందో దానిని తప్పనిసరిగా అనుసరించాలి, అభ్యాసం చేయాలి. అటువంటి సదాచారాన్ని, ఏ గొప్పదైనటువంటి మహనీయమైన సదాచారాన్ని అనుసరిస్తూ ఎల్లవేళలా కూడా తమ తమ భూమికలను అనుసరించి, మనం భూమికలను గురించి మనం నిన్న కూడా తెలియజేసుకున్నాం. ఆ యొక్క సప్త భూమికలు, జ్ఞాన భూమికలు అనే వాటిని అనుసరించి ఎవరైతే వర్తిస్తూ ఉన్నారో ఆ జీవులు అబద్ధ స్వరూపమైన ఈ భోగజాలాన్ని తమ యొక్క అంతఃకరణం నుండి పూర్తిగా త్యజించవేయవలియు. అంతేకాదు, స్వర్గ పర్యంతము కూడా విఖ్యాతములైన తమ యొక్క ఉత్తమ గుణాలను, కీర్తిని పొంది సజ్జనులను, అంటే వాటి యందు తానంతట తనే పవిత్ర స్థితిని పొందాలి. అటువంటి పుణ్యాత్ములు మృత్యువాత నుండి, అంటే మృత్యువు నుండి రక్షింపబడతారు. ఇంకా ఎప్పటికీ, అంటే వారేంటి, అమృతప్రాయమే అవుతారు. కాబట్టి అంటే అమృతత్వమైనటువంటి మోక్షతత్వాన్ని పొందుతారు. కానీ భోగాసక్తులైతే అలా ఎన్నటికీ గారు. వారు మళ్ళీ కూడా ఈ శరీరాల రాకపోకలతో కూడినటువంటి జనన మరణాలను పొందుతూ ఉంటారు అని తెలియజేస్తూ, అంతేకాదు ఎవని యొక్క అంటే స్వచ్ఛమైన కీర్తి చంద్రునిలాగా తెల్లగా ఆకాశమంతటా సర్వదేశ కాలాల యందు కూడా వ్యాపించి ఉంటుందో, మరి గీతముల చేత సుందర సిద్ధ స్త్రీలు గానం చేస్తూ ఉంటారో, నిజంగా వారి చేత కీర్తింపబడుతూ ఉంటారో వారే జీవించి ఉన్నటువంటి వారు. తక్కిన వారంతా మరి మరణించిన వారితో సమానమే అని తెలియజేస్తూ, పరమం పౌరుషం యత్నమాస్తాయాదాయ సుద్యమం యథాశాస్త్రం అనుద్వేగమాచరన్ కో న సిద్ధిభాగ్ యథాశాస్త్రం విహరత త్వరా కార్య న సిద్ధిషు. కాబట్టి ఉత్తమమైనటువంటి పురుష ప్రయత్నము అంటే ఎవరిది వారు, అంటే స్వకీయమైనటువంటి తనను తానే ప్రేరణ చేసుకొని, తనకు తానే మరి సత్శాస్త్రాలు అనుసరించి, తనకు తానే సాధుజనుల యొక్క సేవను చేస్తూ, తనకు తానే జ్ఞానము చేత మహనీయుల యొక్క కరుణ వల్ల సత్శాస్త్ర అభ్యాసము ద్వారా తనకు తానే విషయాన్ని మరి తెలుసుకుంటూ, అటువంటి ఉత్తమమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు దానికి అనుకూలమైనటువంటి సదుద్యమము అనేటువంటి దానిని ఆశ్రయిస్తాడు. అలా ఆశ్రయించిన వాడు శాస్త్రానుసారమే ఉద్వేగరహితుడై ఆచరిస్తాడు. ఏ విధంగా అయితే ఎటువంటి ఉద్రేకము లేకుండా ఆచరిస్తూ ఉంటాడో ఎవడైతే అప్పుడు అటువంటి వాడు మాత్రమే వాడు ఎందుకు మోక్షస్థితిని పొందకుండా ఉంటాడు, పొందుతాడు కదా. ఎలా అంటే గొప్ప పురుష ప్రయత్నమును ఆశ్రయించి పారమార్థిక ఉద్యమాన్ని చేపట్టాడో, శాస్త్రానుసారము నిశ్చయంగా, నిర్భయంగా, నిశ్చింతతో సాధనను ఎవరైతే ఆచరించారో వారు మోక్షసిద్ధిని పొందకుండా ఉంటారా అని తెలియజేస్తూ, అంతేకాదు అట్లు శాస్త్రానుసారం గనక ఎవడైతే సాధన చేస్తూ ఉంటాడో అటువంటి వానికి సిద్ధి అనేటువంటిది ప్రాప్తిస్తుంది. ప్రాప్తించేటంత వరకు కూడా తొందరపడకూడదు. ఎలాగంటే చిరకాలం యొక్క పరిపాకము చేత లభించేటువంటి సిద్ధి మాత్రమే దృఢతరంగా ఫలాన్ని కలగజేస్తూ ఉంటుంది అని చెబుతూ, చిరకాల పరిపక్వ సిద్ధి పుష్ట ఫలా భవేత్ వీతశోక భయాయాస సమగర్వమవయంత్రణం వ్యవహారో యథాశాస్త్రం క్రియతామా వినశ్యతాం జీవో జీర్ధాంధకూపేషు భవిష్యవంతమివాగతః. కాబట్టి ఓ రామ, చిరకాలం యొక్క పరిపాకము చేత సిద్ధిని పొందే వాని యొక్క ఫలం కూడా పూర్తిగా దృఢతరమవుతుంది.
కాబట్టి ఇక్కడ శోకము కానీ భయము కానీ గర్వము కానీ శీఘ్రముగా త్యజించి వేయవలయు. అంటే అది ఏ విధంగా త్యజించవేయవలయు అంటే శాస్త్రానుసారము తెలిసినప్పుడే వ్యవహరిస్తూ దానిని వదిలిపెట్టాలి. అలా ఎప్పటికీ కూడా వినాశము అనేది చెందకూడదు. జీవత్వాన్ని ఆశ్రయించి విషయాల యొక్క సేవనము చేత సంసారము అనే అంధకూపంలో పడి నశించకూడదు అని చెబుతూ భవతాంభూరి సంఘాన మధువేంద్రియదామత యతః ప్రభృతిమా భూయో గమ్యత మధుమాదద. అనేక పదార్థాల యందు ఆసక్తమై ఉన్న ఈ జీవుడు ఇప్పుడు ఇంద్రియాలు అనబడేటువంటి తాడు చేత బంధింపబడి మృత్యువుకు వశమైనట్లుగా తోస్తూ ఉంటుంది. కాబట్టి సంసారము అనే అంధకోపం నుండి అంధకోపంలో పడిపోయి నాశం చెందకు. ఇది మొదలుకొని నీవు అధమాధమ గతిని అనగా నీచత్వాన్ని పొందకుండానే ఉండు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, కాబట్టి రామ ఈ విధంగా అంటే శాస్త్రానుసారం ఎవరైతే సాధన చేస్తాడో అటువంటి వాడు సిద్ధి ప్రాప్తించడం కోసం తొందరపడకుండా ఉండాలి. ఎలాగంటే చిరకాలం యొక్క పరిపాకము చేత లభించే సిద్ధి మాత్రమే దృఢతరమైన ఫలాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి రామ శోకము కానీ భయము కానీ ఆయాసం కానీ గర్వరహితుడివై అవన్నీ కూడా వదిలివేయు. ఏ నిర్బంధము లేకుండా శాస్త్రాన్ని అనుసరించి వ్యవహరించు. వ్యర్థంగా నువ్వు నశించిపోబోకు. ప్రతి ఒక్కదానికి ఒకటి అనుసరణీయమైన పద్ధతి ఒకటి ఉంటుంది, దానిని అనుసరించు. ఆ విధంగా నీవు వ్యర్థముగా లేని నష్టాన్ని తెచ్చుకోవద్దు, నీచత్వాన్ని పొందవద్దు అని తెలియజేస్తూ, ఘోరమైన మృత్యు భయాల నుండి రక్షించేది శస్త్రము వంటిది, నాశరహితమైనది, నిత్యము అయిన శాశ్వతమైన నిరతిశయానందము వనగూర్చేటువంటిది ఏమున్నది అంటే వేదాంతమే. ఆ వేదాంత శాస్త్రాన్ని నిత్యము కూడా విచారిస్తూ ఉండు. కాబట్టి ఓ జీవులారా, దృశ్య పదార్థాల యందు విశేషమైన సంగము కలిగి మీ యొక్క జీవుడు ఇంద్రియములు అనే త్రాటి చేత కట్టివేయబడి ఇప్పుడు మృత్యువును పొందిన వానిలాగానే ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా మీరు సంసారాన్ని పాడుబడిన చీకటి నూతుల నుండి నూతుల్లో బడి నశించకండి. ఇప్పటి నుండి కూడా మొదలుకొని ఇక మరలా ఎప్పటికీ కూడా క్రిందికి దిగజారవద్దు. యుద్ధమునందు అస్త్రము మృత్యు భయాన్ని నివారించినట్లుగానే మరి సంసారము అనే మహా ఆపదను విచారించునట్టి ఆ మోక్షశాస్త్రాన్ని విచారిస్తూ ఉండు. దాని ద్వారా నీవు పొందవలసినటువంటి మార్గాన్ని పొందుతావు. జీవముద్ర చకింపంకే భోగగంధో నిరస్యతాం మాత్రయా కార్య మార్యాహ శాస్త్రం అవేక్ష్యతాం. గ్రీష్మ ఋతువునందలే ఉష్ణత్వము చేత మిగుల ఏ విధంగా దుర్గంధయుక్తమైనటువంటి చెరువులో నీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఆ ఎండ వేడికి కాగిపోయి పాచిపట్టేసి మిగుల ఉష్ణత్వం చేత దుర్గంధయుక్తమైన వాసన వస్తుంది. అదంతా నీరు ఇంకిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి బురద పాచి మొత్తం దుర్గంధంగా వస్తుంది. అటువంటి దుర్గంధంతో కూడిన తటాకమందలే కర్దమము వలె అంటే బురదలాగానే ఈ ప్రాపంచిక జీవితము కూడా ఎంత నీచమైనది అంటే అతి తుచ్చమైనది. కాబట్టి ఈ భోగాశను ఈ అనుభవాల పట్ల ఉన్నటువంటి ఏ ఆసక్తి అయితే ఉన్నదో దానిని హృదయం నుండి పారద్రోలివేయు. అంతేకాదు మరి నష్టాలను మాత్రమే ఇచ్చేటువంటి క్లేశాలను మాత్రమే కలిగించే ఈ భోగాల కొరకు ఎటువంటి ద్రవ్యలేశము చేత ఏమి ప్రయోజనము, ఏమి సంబంధమైన ఏ దృశ్యమాన సంబంధంతో మళ్ళీ కూడా అన్నీ అనర్థాలే మనం అనుభవించవలసి వస్తుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అందువలన ఓ శ్రేష్ఠ పొంగవులారా, ఓ సజ్జనులారా, మోక్షప్రదమైనటువంటి శాస్త్రాన్ని అవలోకించండి. శాస్త్రాన్ని చదివినప్పుడు దాని అంతర్గతమైనటువంటి అనుభవసారం, మహనీయుల యొక్క అనుభవసారాన్ని వారు ఏ విధంగా ఏ మార్గాన్ని అనుసరించి ఈ విధంగా వారు తరించారు,
పరమాత్మ సమానులయ్యారు, పరమాత్మే అయ్యున్నారు అనే విషయాన్ని ఏ విధంగా బోధిస్తుంది అంటే కేవలం సత్యాస్త్రం ద్వారా మాత్రమే బోధితమవుతుంది. కాబట్టి ఈ సంసారము అనే బురదయందలి జీవితం చేత ఏమైనా ప్రయోజనం ఉన్నదా? లేదు. కాబట్టి ఓ ఉత్తములారా, ఈ అనుభవయోగ్యములైన భోగవాసనలు హృదయం నుండి పారద్రోలి వేయండి. ఆ భోగాల కొరకుగాను ద్రవ్యలేశము చేత ఆ భోగాలను అనుభవించాలంటే ధనాన్ని ఆర్జించాలి. ఆ ధనం ద్వారా మళ్ళీ అవే భోగాలు భోగించాలి. ఆ భోగాల ద్వారా మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలు అనేవి సంభవిస్తాయి. దీనివల్ల ప్రయోజనం ఏముంది? అస్సలు ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి వాటిని అన్నింటినీ విడనాడండి. మోక్షశాస్త్రం ఏదైతే ఉంటుందో దానినే విచారించండి అని చెబుతూ, అంతేకాదు విషయాకార వృత్తుల్లో ఉండేటువంటి ప్రతిబింబభూతులైన చిదాభాసుల యొక్క అంతఃకరణావచ్ఛిన్నమైన చైతన్యమే బింబము. అంటే అంతఃకరణోపహితమగు చిదాభానుని అంతఃకరణమునందు దేనినైతే నిరంతరము నిర్విరామంగా దాని యందు సంతుష్టమైనటువంటి ప్రయత్నంతో దాని యందు నిలబడి ఉంటామో అదే చిదాభాసుని యొక్క శుద్ధ బ్రహ్మ చైతన్య బింబమవుతుంది. అయితే ఈ అంతఃకరణ ప్రతిబింబితుడగు మనోవాక్కాయ మనోబుద్ధి చిత్త అహంకారాల రూపంతో ఉన్నటువంటి దీనిని ఈ అంతఃకరణములో ప్రతిబింబించేటువంటి వాడు దేనిని మనం నిర్విరామంగా దేనిని గురించి మనం చింతన, ఆలోచన, సంకల్పము, భావన చేస్తూ ఉన్నామో అటువంటి విషయమే ప్రతిఫలిస్తుంది. మనం పరమాత్మను గురించి చింతించినప్పుడు ఆ చిదాభాసుడే ప్రతిబింబిస్తాడు. ఆ ప్రతిబింబాలను వాని యొక్క ఉపాధులు రెండూ కూడా మిథ్యారూపాలే. ఏదైతే మనసులో చింతించిన భావం దృఢపడిందో అది తన యొక్క శరీరము, వారి యొక్క శరీరము, ఈ రెండూ కూడా అబద్ధజనితాలే అని చెబుతూ అభిన్నమగు బింబము మాత్రమే సత్యమైనది. అంటే ఇక్కడ అభిన్నమైనటువంటి బింబమే తన ఉపాధికి, తన లోపల ఉండేటువంటి దానికి రెండుగా కనబడకుండా ఏదైతే అభిన్నముగా ఏ భేదము వ్యత్యాసము లేకుండా ఉన్నదో అది మాత్రమే సత్యమైనది. ఈ విధంగా తత్వ విచారం చేయాలి. ఇలాగా మరి తత్వ విచారాన్ని సలిపి పరులైనటువంటి అర్హతాదుల చేత, అంటే ఇతరులు ఎవరైతే అర్హులు కలిగి ఉన్నారో వారి యొక్క అనుభవ ప్రేరితమైన బుద్ధి గలవాడవై పశుత్వాన్ని పొందకు, మళ్ళీ నువ్వు జ్ఞాన మార్గాన్ని అనుసరించు అని చెబుతూ దౌర్భాగ్యదాయిని దీన శుభహీన విచారణ ఘనదీర్ఘ మహానిద్రా త్యజ్యతాం సంప్రబుధ్యతాం. దౌర్భాగ్యజనకమగు అతి దీనము అంటే దౌర్భాగ్యము చేత, దరిద్రమైన బుద్ధుల చేత పుట్టేటువంటిది అతి దీనమైన ధనాదులను కూర్చిన. ఈ ధనాదులు దేని నిమిత్తం? భోగాన్ని అనుభవించడం కోసం. ఈ భోగాల యొక్క వాసనల ద్వారా శరీరాల యొక్క పరంపర ఉత్పన్న నాశనాలతో కూడినది. కాబట్టి ఈ ధనాదులను గూర్చినటువంటి విచారణ దీర్ఘగాఢ నిద్ర వంటిది. కాబట్టి దానిని నీవు శీఘ్రంగా వదిలివేయు. మోక్ష మార్గంలోనే జాగరూకుడు అవ్వు. చెడ్డ ఫలితాన్నే ఇచ్చేటువంటి నీచమైన, అశుభమైన, అంటే ఈ యొక్క సంతానము, భార్యలు, పుత్రులు, ధనాలు, పశువులు, క్షేత్రాలు, ఇల్లులు, వాకిళ్ళు, ఈ రూపమైన దృశ్యమంతా కూడా సాంసారిక విచారణ అనేటువంటి ఘనీభూతమైన దీర్ఘమైన మహానిద్రే అయి ఉన్నది. అందువలన దానిని వదిలివేయు. లెస్సగా ప్రబుద్ధులు కండు అంటే ఆ జ్ఞాన నిద్ర నుండి మేల్కొనండి అని తెలియజేస్తూ, సుప్తం మాస్తి యతాం వృద్ధ కచ్చపేనేవ వల్వలే ఉత్తానం అంగీక్రీతాం జనామరణ శాంతయే. అల్పతటాకమున అంటే నీరు పూర్తిగా ఇంకిపోయినటువంటి చెరువునందు వృద్ధ కచ్చపంపు మాడికి అంటే ముసలి తాబేలు లాగానే నిద్రపోతూ ఉండకూడదు.
అక్కడ నీరు అడుగు భాగానికి ఉండి వర్షాలు లేక గ్రీష్మ ఋతువు తాపము చేత నీరు ఇంకిపోయి మరి ఉన్నటువంటి దాని యందు ఏముంటుంది, బురద, అడుగునెక్కడో నీరు ఉంటుంది. దాని యందు ఉన్నటువంటి ముసల తాబేలులాగానే అది ఆ తక్కువ నీటి బురదలో మునిగి నిద్రపోతూ ఉన్నట్లుగానే ఈ జరామరణాధి నాశము కోసమై వెంటనే సన్నద్ధుడువవు నువ్వు అని చెబుతూ, ఎలాగంటే చిన్న దొరువునందులి ఉన్నటువంటి ముసల తాబేలులాగానే నిద్రపోతూ ఉండకు. అస్సలకి ఎప్పటికీ కూడా జాగరూకత లేకుండా ప్రమత్తుడివై ఉండరాదు. ఎందుకంటే వార్ధక్యము అంటే ముసలితనము, చావు మొదలైన సంసార దుఃఖాలన్నీ కూడా రహితం చేసుకోవాలి అన్నప్పుడు దానిని రహితం చేసుకోవడం కోసం అంటే జన్మరాహిత్యం కోసమై నీవు లే, జ్ఞానంతో మేల్కొను, నీవు ప్రయత్నమే చేయు అని చెబుతూ, అనర్థాయార్థ సంపత్తి భోగౌకో భవ రోగద ఆపద సంపద సర్వా సర్వత్రాణాదరోజయ. ధన సంపత్తి ఎటువంటిది అంటే అనర్థాన్నే ఇస్తుంది. భోగాలు భవరోగ కారకాలు. ఏ అనుభవయోగ్యమైన దృశ్య సంబంధమైన వ్యామోహాలు ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ పుట్టుక అనేటువంటి రోగాన్నే కలిగిస్తాయి. కాబట్టి సంపదలన్నీ కూడా విషజ్జనకాలే. మనకు కనబడేటువంటి మనకు సుఖాలు ఇస్తాయి అని భావించే ప్రతి సంపద కూడా విషముతో పుట్టినటువంటివి అవుతాయి. కాబట్టి వీరిని ఏ విధంగానైనా సరే ఆదరించకుండా ఉండడమే జయాన్ని పొందుతాం. అదే జయానికి కారణము అని నీవు తెలియు. ఏ విధంగా అంటే ధనము సంపద అనర్థం కొరకే అయి ఉన్నది కాబట్టి భోగ సమూహాలు సంసార రోగాన్నే కలగజేస్తూ ఉంటాయి. సంపదలన్నీ ఆపత్తులే అయి ఉన్నవి కాబట్టి ఎల్లవేళలా కూడా వైరాగ్యాన్ని మాత్రమే కలిగి ఉండడం చేత అది మాత్రమే జయాన్ని ఇస్తుంది, అదే జయానికి కారణమవుతుంది అని చెబుతూ, అంతేకాదు జనులకు అవిరోధమగు విచారాలు కలిగి వ్యవహరించుచు అంటే విరోధమైనటువంటి విచారాలు కలిగి వ్యవహారం చేస్తూ శాస్త్రము శిష్టాచారాలను అనుసరించి మంచి పనులను అనుష్ఠిస్తూ ఉన్నందువలన సత్ఫలాలను పొందడం యందు సావధానులై శ్రద్ధ కలిగి ఉండాలి. అంతేకాదు పూర్వం యొక్క ఆచార ప్రణీతమైనటువంటి ఉత్తమ ఆచారాలు కలిగి పవిత్ర ఆచారంను వివేక బుద్ధి కలవాడేవై ప్రాపంచకమైనటువంటి సౌఖ్యాలను కేవలము దుఃఖాలే కలిగిస్తాయని గుర్తెరిగి శాస్త్రమందు అభిరుచి కలిగి ఎవడైతే వర్తిస్తాడో వాడికి ఏ విధంగా ఉంటుంది అంటే వసంతకాలమున పచ్చని ఏది పూల తీగలాగానే వాని యొక్క ఆయువు కానీ వాని యొక్క కీర్తి కానీ గుణము కానీ సౌభాగ్యం కానీ మొదలైనవన్నీ కూడా వృద్ధి నొంది మంచి ఫలితాన్ని ఇస్తాయి. అవి అలా కలగజేస్తాయి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ స్థితి ప్రకరణమునందు దామ వ్యాల కఠోపాఖ్యానమునందు సదాచార నిరూపణము అనే విషయాన్ని గురించి వర్ణిస్తూ ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమని, సర్వాతిశయ సాఫల్యాత్ సర్వం సర్వత్ర సర్వదా సంభవత్యేవ తస్మాత్వం శుభోద్యోగం న సంత్యజ. ఓ రామ, అతిశయంగా చేయబడేటువంటి ఉత్తమమైన సాధనలు అన్నీ కూడా నియమపూర్వకంగా సఫలం అవడం చేత లౌకికమైనటువంటి కృషి సేవ మొదలైన సాధనముల యందు కూడా శాస్త్రీయములైనటువంటి మోక్షాదుల యందు కూడా శుభకరమైన ఉద్యోగాల యందు కూడా సర్వత్రా దానికి అనుకూలమైన ఫలము అవశ్యం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. కాబట్టి ఓ రామ, మోక్ష ఫలం కోసం నీవు అటువంటి శుభ ప్రయత్నాన్ని ఏమాత్రము విడవవద్దు అని చెబుతూ, అంటే ఉత్తమమైనటువంటి సాధనలు ప్రయత్నాలు అన్నీ కూడా సర్వకాలముల యందు కూడా ఎల్లప్పుడూ ఉత్తమమైనటువంటి ఫలితాలనే కలగజేస్తాయి. కాబట్టి ఓ రామచంద్ర, నీవు శుభ ప్రయత్నాన్ని ఎప్పటికీ వదలకు అని చెబుతూ, మిత్రస్వజన బంధూనాం నందినానందదాయిన సరసీశానమాసాధ్య మృత్యురప్యుపనిర్జిత.
ఈ యొక్క మిత్రులని, స్వజనులు అని, బాంధవులను అని వీరందరినీ ఆనందింపజేసేటువంటి నందికేశ్వరుడు. వారిని అందరినీ కూడా నంది అనేవాడు ఆనందింపజేశాట. అయితే తన యొక్క శుభ ప్రయత్నము చేత సరోవర తీరమున శ్రీ పరమగురుని యొక్క చరణాలను పరమశివుని యొక్క చరణాలను ఆశ్రయించాడు. ఆశ్రయించి అసాధ్యమైనటువంటి మృత్యువును కూడా జయించాడు. ఏ విధంగా అంటే ఆయన శిలాదుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన బిడ్డల కోసం శివుని గురించి తపస్సు చేశాడు. అదే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు సంతానాన్ని గురించి అడిగాడు. అది నీలాంటి సంతానం కావాలి అని శిలాదుడు అడిగినప్పుడు నాలాంటి వాడంటే మరొకడు ఉండడు కాబట్టి నేనే నా అంశతోటే కుమారుడు పుడతాడు. అయితే వాడు ఒక 16 సంవత్సరాల వయసు మాత్రమే ఉంటాడు అని చెప్పాడు. సరే అని పుత్ర సంతానం కలిగేలాగా వరమిచ్చాడు. వెళ్ళిపోయాడు. శిలాదుడికి ఇలాగా నందికేశ్వరుడు పుట్టాడు. పుట్టినప్పుడు తర్వాత తన వయసు పెరిగే కొద్దీ ఆయన యొక్క మిత్రుడు, తన యొక్క జన్మరహస్యం అందరికీ తెలుసు కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా అతనికి వయసు ఎదుగుతూ ఉన్నప్పుడు బాధపడుతూ ఉన్నారు. అప్పుడు ఆ నందికేశ్వరుడు నంది ఏమన్నాడు? తన యొక్క ప్రయత్నము చేత స్వకీయమైనటువంటి సాధన అభ్యాసాదుల ద్వారా మరి ఆ యొక్క యముణ్ణి కూడా మరి వెనక్కి పంపేంత తన యొక్క ఆయుర్దాయాన్ని పెంచుకునేటంత శివుని గురించి తపస్సు చేసి శివుని సన్నిధిలోనే ఉండేటువంటి చిరకాలము కాదు శాశ్వతమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందాడు. అది దేని చేత సాధ్యమైంది? మరి అతనికి సహజంగా ఇవ్వబడినటువంటి ఆయుర్దాయం 16 సంవత్సరాల వయసే. కానీ తను శాశ్వతంగా ఉండగలిగినటువంటి స్థితి తన యొక్క శుభ ప్రయత్నం చేత మాత్రమే. ఆయన శ్రీ పరమశివుని యొక్క చరణాలను ఆశ్రయించి అసాధ్యమైనటువంటి మృత్యువును కూడా జయించాడు అని చెబుతూ ప్రతిదీ కూడా తనదైనటువంటి ప్రయత్నం ద్వారానే మంచి ఫలితాన్ని పొందుతారు అని చెబుతూ, అంతేకాదు సర్వోత్కర్షేణ సంపన్న దేవ అపి విమర్దితా దానవైర్ధన్నవారాజ్యైర్గజా పద్మాకరా ఇవ. అంతేకాకుండా సర్వ ఐశ్వర్య సంపన్నులైనటువంటి దేవతలు ఏనుగుల చేత కమలాలు త్రొక్కబడినట్లుగానే ఈ సేనాది ఐశ్వర్యముల చేత పరిపూర్ణులైనటువంటి బలి మొదలైన వారి చేత దానవుల చేత వీరు కూడా మర్దింపబడ్డారు. ఇక్కడ దేవతలు అంటే ఏ విధంగా సర్వ ఐశ్వర్యాలకు కూడా సంపన్న దేవతలు. అటువంటి వారు కూడా మరి దానవుల చేత వారు కూడా చాలా బాధించబడ్డారు. ఏ విధంగా అంటే ఏనుగు గనక తామర తోడులను మర్దించినట్లుగానే ఆ విధంగా రాక్షసుల చేత అసురుల చేత చాలా బాధలు పడ్డారు అని చెబుతూ మరుతృనృపరయ్య అంటే సమస్త ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నప్పటికీ కూడా దేవతలు విశేషమైన సైనిక ధనాలతో కూడుకొనిన అసురుడి యొక్క ప్రయత్నం వాని యొక్క అతిశయాల చేత ఏనుగుల చేత పద్మాలులాగానే బాగా మర్దించి వేయబడ్డారు అని చెబుతూ మరుత్తనృపతేర్యజ్ఞ సంవర్తేన మహర్షిణ బ్రహ్మణేవా పరహ సర్గో భావిత నసురాసుర. అంటే మరుత్తరాజు అనేటువంటి ఆయన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం సంవర్తుడు అనే మహర్షి ద్వారా యజ్ఞం చేశాడు. ఆ మహర్షి తన యొక్క శుభకరమైనటువంటి ప్రయత్నం వలననే బ్రహ్మదేవునిలాగానే మరొక దేవతలను మరొక అసురులను సహితమైనటువంటి మరి ఒక సృష్టిని ఆయన ఎవరు సంవర్తుడు అనే మహర్షి తన యొక్క అంటే సాధన అనేటువంటి మహిమాతిశయము చేత ఆ యొక్క అనుష్ఠాన మహిమాతిశయము చేత ఆయనకు కలిగినటువంటి దివ్యమైనటువంటి మహిమల చేత ఆయన బ్రహ్మ సృష్టిలాగానే మరొక రకమైనటువంటి సృష్టిని అంటే దేవతలను అసురులను కూడా మరి తను ఈ విధంగా సృష్టి చేశాడు. అది దేని ద్వారా సాధ్యమైంది? తనదైనటువంటి స్వకీయమైన ప్రయత్నం ద్వారానే సాధ్యమైంది అని చెబుతూ మహాతిశయయుక్తేన
విశ్వామిత్రేణ విప్రత భూయో భూయ ప్రయుక్తేన దుష్ప్రాప తపసార్జిత. మరలా మరలా కూడా సాధిస్తూ మహాప్రయత్నశీలుడకు విశ్వామిత్రుడు కూడా తన యొక్క తపస్సు చేత దుష్ప్రాప్యమైనటువంటి బ్రాహ్మణత్వాన్ని కూడా సముపార్జించాడు. ఎందుకు? విశ్వామిత్రుడు సహజంగా అతను గాది రాజు కొడుకు, అంటే సుక్షత్రియుడు. ఆయన మరి బ్రాహ్మణత్వాన్ని స్వీకరించాలి అంటే ఆయన చచ్చిపోయి మళ్ళీ శరీరం బ్రాహ్మణత్వంగా పుట్టలేదు. తన యొక్క శరీరాన్ని సూర్యరశ్మి చేత తప్పింపచేసుకొని క్రొత్త శరీరాన్ని పొందేటంత వరకు ఇంద్రియాలను నిగ్రహించి ఆ బ్రహ్మర్షి తత్వాన్ని, బ్రాహ్మణత్వాన్ని ఆయన పొందగలిగాడు. అది దేని ద్వారా సాధ్యమైంది అంటే తన యొక్క ప్రయత్నం ద్వారా మాత్రమే సముపార్జించుకున్నాడు అనే చెబుతూ, ఈ విశ్వామిత్రుడు మళ్ళీ మళ్ళీ కూడా అంటే కొన్నాళ్ళు తపస్సు చేసి మళ్ళీ భంగపడి, మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ భంగపడి, మళ్ళీ తపస్సు చేసి తపస్సు యొక్క ఫలితాన్ని మరి ఆ త్రిశంకువుకు ధారబోసి మళ్ళీ తపస్సు చేసి ఈ విధమైనటువంటి దానితో మరలా మరలా కూడా తాను చేసినటువంటి ప్రయత్నం ద్వారా, ఎటువంటి ప్రయత్నం? మహత్తరమైన ప్రయత్నం, అకుంఠితమైన ప్రయత్నం. ఎన్నిసార్లు భంగపాటు జరిగినా మళ్ళీ కూడా ప్రయత్నం చేసి తన యొక్క మహాతపస్సు చేత విశ్వామిత్రుడు మరి సాధ్యము కానటువంటి దుష్ప్రాప్యమైన, అది చాలా అసఖ్యమైనటువంటి దానిని సాధించుకోలేని బ్రాహ్మణత్వాన్ని కూడా ఆయన సాధించుకున్నాడు. దేని ద్వారా ఇది సాధ్యమైంది అంటే ఆయనకి దేని ద్వారా అంటే తనదైనటువంటి ప్రయత్నం ద్వారానే సాధ్యమైంది అని చెబుతూ, పిష్టశేకాంబుదు దుష్ప్రాపం రసాయన వదస్నత దుర్భేఘేనే దృశేనాప్త క్షీరోదా ఉపమన్యున. అంటే పిష్టజలము ఏ విధంగా అంటే పిండి కలిపినటువంటి నీరు. ఈ పిష్టజలాన్ని కూడా సరిగా కూడా లభించలేదు. ఏ విధంగా అంటే ఉపమన్యువు అనేవాడు తన తండ్రికి దూరమై తన తల్లి తను మామల ఇంటికి చేరవలసి వచ్చింది. ఆ చేరినప్పుడు ఆ మామల యొక్క భార్యల యొక్క మరి రాగద్వేషాలకి లోనై వీనికి పాలు కూడా ఇచ్చేవారు కాదు. అప్పుడు ఆమె కూడా తన కుమారునికి పాలు అందలేదు అని బాధపడేది కాదు. ఆమె సరే ఇక తన అన్నలకు చెప్పి మళ్ళీ వాళ్ళ ఇబ్బందులకు కలగజేయడం దీనికేని సహించుకుంటూ ఉండేది. అయితే ఉపమన్యువు, అమ్మ నేను కూడా పాలు తాగుతాను అనేవాడు. సరే ఆ పాలు తను ఏం చేసేది, పేలపిండితోనో లేదా వరి పిండితోనో కొంచెం నీళ్లు కలిపి తెల్లగా చేసి ఇచ్చేది. అప్పుడు ఈ ఉపమన్యువు చాలా బాలుడు కాబట్టి ఉత్సాహంతో ఇవి గోపాలు అని తను కూడా వెళ్ళి వాళ్ళ మామ కొడుకులకు చూపించుకోవడం, వాళ్ళు ఇవి పాలు కాదరా పిండి నీరు అని చెప్పడం, దానితో వాడు అవమానపడి ఇంటికి వచ్చి తల్లి దగ్గరకు వచ్చి బాధపడడం. ఆ తల్లి, నాయన అమ్మ నాకు తండ్రి లేడా అంటే ఉన్నాడురా, ఏ సర్వానికి అధిష్టానమైన ఏ పరమాత్మ అయితే ఉన్నాడో, ఏ శంకరుడైతే ఉన్నాడో ఆయనే నీకు తండ్రిరా, ఆయన్ని ధ్యానించు ఆయనే ఇస్తాడు అని తనదైనటువంటి బాలుడు తన ప్రయత్నం ద్వారా ఆ శంకరుణ్ణి ఈశ్వరుణ్ణి మెప్పించి ఏం చేశాడు అంటే ఆ మందభాగ్యుడైనటువంటి బాలుడు తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షంగా ఆవించుకొని ఏమడిగాడు? పాలు అడిగాడు. ఏం కావాలిరా నీకు అంటే నాకు పాలు కావాలి అన్నాడు. ఎందుకు? వాని యొక్క బాల్యము చేత. అప్పుడు ఆ బాలుణ్ణి ఏ విధంగా అంటే ఇదే ఉపమన్యువు శ్రీకృష్ణుడికి కూడా బోధ చేసినటువంటి వాడు. ఈ ఉపమన్యువుకి పాల సముద్రాన్నే ఇచ్చాడు ఆయన ఈశ్వరుడు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ యొక్క పాల సముద్రాన్ని పొందగలిగి మరి మహాజ్ఞానాన్ని సముపార్జించుకోగలిగి తన యొక్క పరమాత్మ స్థానాన్ని తను చేరినటువంటి విషయం దేని ద్వారా వచ్చింది అంటే తనదైనటువంటి శుభకరమైనటువంటి స్వకీయ ప్రయత్నము చేతనే తాను ఆ క్షీర సముద్రాన్ని కూడా పొందగలిగాడు అని తెలియజేస్తూ, ఏ విధంగా అంటే బహు ప్రయాస చేత తనకు లభించినట్టుదైనా పిండి కలిపిన నీటిని కూడా అమృతంలాగా త్రాగగలిగే గొప్ప దారిద్ర్యం కలిగి ఉన్నప్పటికీ కూడా ఉపమన్యువు తన యొక్క శుభకరమైన ప్రయత్నాల చేత క్షీర సముద్రాన్ని కూడా పొందగలిగాడు. ఇది దేని చేత సాధ్యము అంటే కేవలం ప్రయత్నం ద్వారానే అని తెలియజేస్తూ,
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.